సునాదస్వరము మార్చి 30. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. కొన్నిసార్లు మనం వెళ్తున్న పని, మనం వెళ్తున్న మార్గములు ఏంటో మనకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్తున్నాము, ఏ పని చేస్తున్నామో తెలియదు. కొన్నిసార్లు మనం ఊహించని ప్రదేశాలకు మనము చేస్తామని అనుకోని పనులు మన ద్వారా దేవుడు చేస్తుంటాడు. అందుకే ఈ రోజున బయలుపరుస్తున్నాడు. వారెరుగని మార్గమున గుడ్డివారిని నేను తీసుకొని వస్తానని చెప్తున్నాడు. మరి కొన్నిసార్లు మనం దేవుడు చెప్తున్నది మరి ఆయన చూపిస్తుంది అర్థం చేసుకోలేక గ్రహించలేని స్థితిలో మనం ఉంటాం. గుడ్డివారి వల్లే మనం ఉంటాం. అయితే దేవుడు మనలను తనతో పాటు తీసుకొని వెళ్ళి మరి మనకు ముందుగా ఉన్న చీకటిని వెలుగ్గా మారుస్తాడు. వంకరగా ఉన్న త్రోవలన్నీ చక్కగా చేస్తూ మనలను విడువక ఆయన కార్యాలు నెరవేర్చే దేవుడు. అందుకే దేవుడి కార్యాలు కొన్ని మనం గ్రహించలేము, అర్థం చేసుకోలేము. కానీ మన దేవుడు మనకంటే ముందుగా వెళుతూ మంచి మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. మనకు అర్థమైనా కాకపోయినా ఆయన విడువక ప్రతి కార్యాన్ని నెరవేరుస్తాడు. మరి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, నేను వారికి ముందుగా వెలుచు మెట్టగా ఉన్నాయి సరాలపరుస్తాను, ఇత్తడి తలుపులను ఇనుప గడియలన్నీ నేను విరగ్గొడతానని చెప్పి వాగ్దానం చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకంటే ముందుగా వెళ్తూ మనకు మంచి మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. ఆ త్రోవలో ఉన్న అన్ని వంకరను సరాలపరిచి చక్కగా చేసి మనము నడిచేలాగున ఆయన మనకు మార్గాన్ని తెరిచే దేవుడు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయని చెప్పాడు. మరి మనము దేవుని బిడ్డలుగా ఆయనను వెంబడించాలి. మనకు మార్గం అర్థమైనా కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా విశ్వాసంతో మనం ఆయనను వెంబడించినప్పుడు ప్రతి చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు. మరి మనకు యేసుక్రీస్తు ద్వారా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించాడు. మరి ఆయన మనకు రాజైన యాజక సమూహంగా ఆయన బిడ్డలుగా చోటిచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ పరిస్థితి అయినా విశ్వాసంతో నమ్మకంగా ఆయనను వెంబడిద్దాం. ఆయన ముందుగా వెళ్ళొచ్చు ప్రతి మార్గాన్ని సరళపరిచి మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని దేవా మీ మార్గంలో నడిపించండి. వారి ముందున్న చీకటిని వెలుతురుగా చేసి ప్రతి మార్గంను సరళపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.